హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగుండారా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టైం వచ్చేసి సాయంత్రం 5:30 అయిందండి. ఇంకా పూజ అయితే అంతా చేసుకున్నాను. 5:15 అన్నీ కడుక్కున్నాను. కలశమంతా అంతా పూజ అయితే చేసినాను. ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకున్నా. ఇంకా మా పాప అయితే ఊరికి పోయింది. మొన్న వచ్చిండేలేండి మా దేవి. ఇంకా 2 రోజులు ఈడే ఉండే పోయా ఊరికి. ఇంకా పూలు పెట్టలేదు, చెప్పేది మర్చిపోతే. పూలు ఇంకా తేలేదు, పోవాలా. ఇప్పుడు నేను శైలు పోతాము, పూలు తీసుకొస్తాను పోయి. అట్లా పూజ అంతా చేసేస్తాను. ఇంకా పొద్దునైతే ఆ పాప పోయేటప్పుడు పలావ్ చేసి పెట్టిపోయింది. ఇంకా అదే తిన్నాము. నాకైతే ఇడ్లీ కట్టించుకొచ్చింది రండి, హోటల్లో తిన్నా. ఇంత ఉంది పలావ్ అయితే. ఇంకా ఇప్పుడు శైలు వచ్చేసి టీ పెట్టించింది. మొన్న పళ్ళు అయితే అన్నీ తెచ్చిపెట్టింది మా పాప. తిన్నాను. మళ్ళీ నేను పనుకొనేసినాను. మధ్యాహ్నం మాత్రలు వేసుకొని మళ్ళీ ఇన్ని తెచ్చిపెట్టేసిపోయింది. తింటా ఉన్నాను. రాజేంద్ర జామకాయ ఉంది, కావాలా? శైలు నీకు లేదు శైలు, నేను అన్నం తిన్నాక ఇచ్చాను నీకు. ఇంకా చూడండి పళ్ళు ఎన్ని తెచ్చిపెట్టిపోయిందో. ఓవర్ యాక్షన్ చేస్తాంది. ఏమి శైలు రోజు అట్లా చేసుకుంటున్నావు? మన్న ఒక గ్లాస్ పడేస్తుంది. చెల్లిద్దు కడిగి పెట్టింది అత్త. నేను టబ్బుకేసి నేను కడుగును అనేసి, నాకు లేట్ అవుతుంది అనేసి అన్నీ కడిగేసిపోయింది. ఇంకా మామిడికాయలు అన్నీ తెచ్చిపెట్టిపోయిందిలేండి ఒక కవర్ని. ఇంకా మొన్న ఇన్నే తెచ్చిండే ఒక కవరు తినిపించేసే నాకు. ఇంకా నేను పోతే నువ్వు తింటావో లేదో అని చెప్పేసి ఇంక అన్నీ తినేసినాను. మళ్ళీ ఇంకా ఒక కవర్ తెచ్చిపెట్టేసిపోయింది. నేను బొప్పకాయ అనుకున్నాను, బొప్పకాయ కూడా ఉంది. దాలింబరకాయ, బొప్పకాయ అన్నీ తెచ్చిచ్చేసిపోయింది. ఇంకా అక్క అయితే జామ్ తెచ్చిచ్చిండే, ఇంకా అట్లే ఉంది. నాకు తినేకి అవుతాలేదు కొంచెము. పళ్ళు అయితే తినేసినాను. ఇంకా అక్క మా అక్కను వచ్చిండేలేండి. మా అక్క నజ్జు అందరూ వచ్చిండ్రి. ఇంకా నజ్జును అక్క వచ్చిండ్రి. వాళ్ళైతే బ్రెడ్ జాము తెచ్చిచ్చిండ్రి. బ్రెడ్ అయిపోయింది, ఖాళీ అవుతుంది. తినేసినాము. ఏం లేదు, శుక్రవారం అంతా బాగా పోయినాను పనికి. శుక్రవారం అయితే ఫుల్ ఆయాసం వచ్చేసింది. మా రాఘవేంద్ర ఊపిరి తీసుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నాడు. చాలా డల్ అయిపోయిండే రాఘవేంద్ర. నాకు బాగలేదు అని చెప్పేసి వాడే వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేసినాడు పాపం. మొన్న చేసినాడు లేదు, నువ్వు చేసినావులేమో, నువ్వు చేయలేదని చెప్పలేదు నేను. ఇంకా టీ అయితే తాగేసినాను లేండి. టీ చల్లగైపోతా ఉండే, అందుకే తాగేసి ఇంకా రావేంద్ర అయితే రాసుకుంటున్నాడు. నువ్వు రాసుకోపోమ్మా, మళ్ళీ సాయంత్రం గుడికి పోవాలి. ఇంకా శుక్రవారం అనే వస్తుంది నాకు. ఈరోజు అయితే సోమవారం పనికి పోలేదు నేను. 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినాడు మా ఇంటి ఆయన. అందుకనేసే ఏమో అనుకున్నట్లే ఆయాసం ఎక్కువైపోయింది. ఇంకా గుడికి అయితే పోయి రావాలనుకుంటున్నాను. సాయంత్రము పోయి వస్తాను. చాలా రోజులయ్యా మారం గుడికి పోయినాను. ఇంకా శివుని గుడికి పోలే. శివుని గుడికి పోయి అట్లే వస్తాను. వద్దు, ఇంకా ఆయాసం అయితే ఫుల్గా అయిపోయిండే. అందుకే పొద్దున వరకు సాయంత్రం వరకు పనుకున్నాను. మా పాప 2 గంటలు బస్సు ఎక్కింది, పోయింది ఊరికి. ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని బండ్లన్నీ కడిగి పూజ అంతా చేసుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే వంట ఏం చేయాలో చూసేసి చేస్తా. గుడికి అయితే పోయి వచ్చేస్తాము. ఏమో హెల్త్ చాలా బాగుండడం లేదు. నడుమ ఆయాసం ఎక్కువైపోతుంది. పానీపూరి, మసాలా, గోబీ రైసు అవన్నీ తినకూడదంట డాక్టర్ చెప్పి. పెద్ద హాస్పిటల్కి తోడుకొని పోయిండే. చిన్న హాస్పిటల్కి 2 హాస్పిటల్కి పోతుంది, అస్సలు తగ్గలేదు. అందుకే 2 హాస్పిటల్కి తోడుకొని పోయినాడు. ఆడ తగ్గులే. మళ్ళీ పెద్ద హాస్పిటల్కి తోడుకొని పోయా, పర్వాలేదు, బాగుంది ఇప్పుడు. ఆయన అయితే టానిక్లు మాత్రలు ఇచ్చినారు. బాగా పనిచేసింది. 1-2 రోజుల్లోనే తగ్గిపోయా.
శనివారం పోయింది హాస్పిటల్కి, ఆదివారం ఈరోజు. మా పాప చేసిందిలేండి వంట అంతా, నేనేం చేయలే. ఆ పాప చికెన్ తెచ్చి చికెన్ చేసేసి అన్నమన్నీ చేసింది. నాకు వీడియో తీసే కాలేదు. ఇంకా నాకు అట్లుంటే ఎవరు వీడియో తీస్తారు, ఎవరు చేయలేదు. అందుకే 2 రోజులుగా వీడియో చేయలేదు నేను. ఇంకా మాత్రలు టానిక్ అయితే ఇచ్చినారు, బాగుంది, బాగా పనిచేసింది. అయ్యి ట్యాపోసైల్ అది మా టానిక్, అదైతే వేసుకుంటే ఎంత ఫ్రీగా అయిపోతుందో. ఇదంతా నొప్పికి అసలు మంటకి తట్టుకోలేకపోయా, ఏడ్చేసినాను. కిందింటి అమ్మ వాళ్ళ మా అక్క, మా నజ్జు అందరూ వచ్చేసి ఇదైతే ఇచ్చినారు టానిక్. కొంచెం పర్లేదు, వేసుకుంటాను, బాగుంది, బాగా పనిచేస్తుంది మా టానిక్. ఇంకా ఇంత ఉంది. ఇంకా ఇంత అయితే వేసుకున్నాను, ఇంకొంచెం ఉంది అంతే. హాస్పిటల్ కన్నా పోకుండా ఉంటే నేను అంతే ఇంకా అయిపోతాడని 2 రోజుల్లో. ఏడుపు వచ్చేసింది నాకు, అసలు అన్నం తినలేదు నేను 2 రోజులు. ఒక దోశ తిన్నాను, ఇంకో మధ్యాహ్నం అయితే ఫుల్ భోజనమే మానేసిన. సాయంత్రం తిన్నాను, ఎక్కువైపోయింది, అసలు నొప్పి తట్టుకోలేకపోతున్నా. ఇట్లా తింటా అంటే ఇక్కడంతా నొప్పి వచ్చేస్తుంది, అట్లా అయిపోయిండే. లేదు, అదే మసాలా పానీపూరి ఆ రోజు నైట్ తింటాం చూడు, ఆ రోజుది మళ్ళీ వంచారు చేసింది కదా ఇంట్లో, అది. ఇంకా మా ఇంటి అయినా అయితే నువ్వు మసాలా చారులే చేయొద్దు, మేమేం తినేకి ఆసలేదు. మామూలుగా పప్పు, సాంబారు, రసం అవే పెట్టు అని చెప్పినాడు. రసం అయితే మా పిల్లలు అస్సలు ముట్టుకోరు, రావేంద్ర శైలు. ఇంకా వాళ్ళకి సపరేట్ ఏమైనా చేయాలా, ఇంకెప్పుడైనా చేస్తే నేను ఇంకా అంతే. అట్లుంది మా ఇంట్లో పరిస్థితి. ఇంకా పూజ ఇంట్లో ఉన్నాను కదా అనేసి అట్లే పూజ అయితే అంతా చేసుకున్నాను నీట్గా. రాఘవేంద్ర వచ్చేళ్ళకి బండ్లన్నీ కడిగేసినాను, లోపల బయట అంతా బండ్లన్నీ కడిగి పూజ అంతా రెడీ అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే గుడికి పోయి వస్తాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా రేపైతే పోతాను ఫ్యాక్టరీకి. ఇంట్లో ఉంటే పిల్లోళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, నాకు ఒకదానికే దిక్కు తెలీదు. గట్టి నక్కడక చూడండి, ఎందుకు దిక్కు తెలీదు. ఇది హాలు, అది కిచెన్ అని చెప్తున్నాడు. తెలివితేటలు చాలా అయిపోతాను మా రాగుకి. చూడు అమ్మ బుక్ ఎత్తుకోకుండా పండ్లు తినుకొని కూర్చొని ఉంది. ఏదైనా చూపించినానంటే ఇంక అదే తింటా అంటుంది, ఇంకా అవి ఖాళీ అయ్యే వరకు. అది ఆ పాప క్యారెక్టర్. మా రావేంద్ర అంత ఆశపడేలేదు, తింటాడు కానీ ఆశపడ్డు దేనికి. నాకే కావాలా, నేనే తినేయాలా, అట్లా చేసేలే. మా రాక్షసి చూడండి, బక్కది కుమ్ముతుంది. బాడీ పెరుగుదు, కుళ్ళుంటే ఎట్లా పెరుగుతుంది చెప్పు. నీయత్తుంటే పెరుగుతుంది, కుళ్ళుంటే పెరగదు. ఎక్కువ వచ్చింది. లేదమ్మా, ఈరోజే 2 లేసినాను. కూర్చో, కాఫీ తాగేద్దాం. ఇప్పుడు వచ్చినా కూర్చో. ఇంకా అయ్యక్క అయితేను మొన్న ఏడ్చుకొని అంతా చెప్పేసినాను ఆ అక్కకి. ఇంకా అక్క ఫోన్ చేసి మా అక్క దగ్గర అందరి దగ్గర మాట్లాడేసి అందరూ వచ్చేసి ఒకటేసాము. ఇంక ఇప్పుడు పర్వాలే, కొంచెం బాగుంది. అందుకే నీళ్ళు పోసుకొని పూజ అయితే చేసేస్తాము అనేసి పూజ అంతా చేసుకున్నాను. ఇంకా అట్లే ఉంటే ఎక్కువ అవుతుంది. వస్తావా గుడికి? శివాలయానికి చూస్తుంది ఇంకా. ఏమయ్యా ఊలే, రాత్రి 11 గంటల వరకు రావలేదు, మళ్ళీ పొద్దున్న 5కే పోయినావు. మా దేవి చెప్పే అడిగినానని చెప్పు, ఎక్కని పోయి వస్తాను. ఇప్పుడు కూడా అదే పనుకో ఉంటుంది, నేను చూస్తే వచ్చి అప్పుడే వచ్చేసింటి. నువ్వు ఆకలి మూసేసి వారుగా పనుకో ఉంటుంది. ఇంకా లేకపోతే వద్దులే అనేసి అట్లే వచ్చేస్తే నేను. పూజ అయితే అయిపోయింది. కరెంట్ వచ్చే పూజ చేస్తానని కరెంట్ వచ్చి ఫ్యాన్ 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 ఫ్యాన్. టైం వచ్చేసి 7 అయింది. అంతా రెడీ చేసే లోపల 7 అయిపోయింది.
జూమ్లా జూమ్ పట్టేసి ఇంకొంచెం నా వాకింగ్ చేయి తప్పదు. కంచెలేం వార్త ఎవరో ఫోన్ చేసినారు భూమిక. ఇంకా గుడికి అయితే పోవాలా, ఇంకా అయిపోయింది పని అంతాను. ఇంకా నేను రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోతాను. గుడికి పోయి గుడికి అయితే పోయి కంటిన్యూ చేస్తాను. రెడీ అయ్యి గుడికి పోతా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, చూస్తానండి వీడియో. ఇంకా టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇంక రెడీ అవుతాను నేను గుడికి పోయేకి. గుడికి వచ్చేసినాం అన్నమాట. ఇగోండా నేను గుడికి వచ్చేసినాం అన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈడైతే శివుడు గుడి. మా అన్న పూజ చేస్తున్నారు. ఇది శివుడు గుడి. మా అమ్మ పూజ చేస్తుంది. ఇది అన్నమాట ప్లేస్. మా అమ్మ నేనైతే నామాలు పెట్టుకుంటాను. 3 నామాలు. ఎప్పుడు మా డాడీ ఇట్లే పెట్టేది. నాకే అలవాటు అయిపోయింది 3 నామాలు. ఏమో అట్లే 3 నామాలు అలవాటు అయిపోయింది. ఇంకైతే ఇంటికి పోయినాక వీడియో చేస్తామండి. కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండ. ప్లేస్ ఒకసారి చూపిస్తాను. ಹಾಫ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಅಂತ ಇದೆಯಾ ఇవ్వండి వినాయకుడు బొమ్మ. अच्छे ಹೋಗು ಹೋಯ್ ಅಲ್ಲ ಟಿಫನ್ ಆ ಕಡೆ ಹೋಗು, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಚುಚ್ಚು. ఇగోండా ప్లేస్ అయితే చూపిస్తాను. మా అమ్మని పూజ చేస్తున్నాడు. నేను అయితే పోలేదన్నమాట. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ డ్రెస్ ఫోటో తీసుకోండి. ఓకే ప్లీజ్. ಯಾವ್ದು ರಾಜೇಂದ್ರ స్మైల్ మా. ఇప్పుడైతే మనం వచ్చినాం అన్నమాట. ఇవ్వండా చెరువు చూపిస్తా. ఇదైతే చెరువు. నేను ఈ తాబేలు చూసింటే నక్షత్రపు తాబేలు. లోతు ఉంది కదా, చాలా చీకటిగా ఉంది. అందుకు మీకేం కనపడలేదు. కొంచెం కనపడుతుంది అనుకుంటా కదా, కొంచెం కనపడుతుంది.
నాకు ఈ చెరువులు దిగాలని ఆశ కానీ భయం చాలా మంది కూడా లేరు. దిగాలంటే చాలా భయం వేస్తుంది. ఇప్పుడే ఎవరో పోయినారు ఒకరు, తెలియదు పోవచ్చో పోకూడదు. మనం రమ్మంటే రాలేదు, ఇంకనేసారు అని నేను వదిలేస్తే. ఇంకైతే ప్లేస్ అయితే చూస్తున్నారు కదా, పలమనేరుకి వచ్చినప్పుడు మీరు గుడి మాత్రం మర్చిపోద్దండ. మా అమ్మ సారి ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకా ఇంటికి పోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్. దేవస్థానం అయితే యూట్యూబ్ కోసం అది కూడా చేయలేవా? ఇప్పుడైతే అయిపోయిందండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్.